హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ఎల్ హెలో వరల్డ్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో విజయవాడ రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ చేయండి, అలాగే నైట్ వ్యూ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఇది నా రెండో ట్రావెల్ ట్రిప్ అండి. అంటే 2 times వెళ్ళాను. సో ఫస్ట్ టైం వచ్చేసి వీడియో అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ టైం వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను చూసేయండి. సో అలాగే మనకు రైల్వే స్టేషన్ పరిధి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకు 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి రైల్వే స్టేషన్లో. సో ఈ వీడియోలో మీకు ఒక ముఖ్య విషయం ఏమిటంటే, సో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ని నేను కృష్ణా నదిపై అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి వీడియో తీశాను. నైట్ అవుట్ అంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూడండి. అలాగే వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు 143 అంటే నాకు రైల్వే స్టేషన్లో రైల్వే టైమింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో ఫేవరెట్ టైమ్స్ అన్నీ కూడా మనము ఇలా షూట్ చేసి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం మన టైం లైన్లో అంటే ఎప్పుడైనా సరే లైఫ్లో మనం ఏ విధంగా చూసుకోవాలనుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకని షూట్ చేశాను. సో ఇక్కడ లిఫ్ట్ వచ్చేసి నేను రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఆన్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ అండి. సో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. నైట్ అవుట్ మొత్తం కూడా. సో అక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యూ పాయింట్ మొత్తం కూడా మనము కృష్ణా నదిపై నుంచి తీస్తున్న వ్యూ పాయింట్ అండి ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంతమంది నైట్ అవుట్ ట్రావెల్ చేశారు అంటే ఈ నదిపై, కృష్ణా నదిపై, అలాగే దుర్గమ్మ దర్శనాన్ని ఎంతమంది ఎన్నిసార్లు దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. సో నైట్ అవుట్ వచ్చేసి మనకు వాటర్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో కృష్ణా నదిలో. సో అందుకనే మనకు లైట్ హౌస్ అంటే ఇక్కడ లైటింగ్స్ అనేది ఈ విధంగా కలర్ఫుల్గా డెకరేట్ చేసిన మాదిరిగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అలాగే దుర్గమ్మ గోపురం కూడా, అమ్మవారి గోపురం కూడా మనకు కృష్ణా నదిలో ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది దుర్గమ్మ టెంపుల్. సో రేపు వచ్చేసి అంటే 2025 మనకు డిసెంబర్ 11th రోజు మనకు దుర్గమ్మ భవానీ అమ్మవారి ఇరుముల సమర్పణ ఉంటుంది. అందుకని చాలా రద్దీ ఉండబోతుంది మనకు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లైటింగ్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ట్రైన్ స్పీడ్ వచ్చేసి హెవీగా వెళ్ళిపోతున్నాడు, మినిమం కూడా 50కి పైగానే వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ స్పీడ్లో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు కింద బ్యారేజ్కి ఏ విధంగా ఉన్నాయి. సో ప్రకాశం బ్యారేజ్ అంటారండి. సో అక్కడ లైట్లు పడినది మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం మనకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ ట్రిప్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.